హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 20th May 2025కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి చూద్దాము. సో తెలుగు ఆస్పిరెంట్స్ను దృష్టిలో ఉంచుకొని చాలామంది కామెంట్ సెక్షన్లలో సార్ మాకు తెలుగులో పీపీటీ ప్రొవైడ్ చేయండి అని చెప్పారు. సో వారిని దృష్టిలో ఉంచుకొని మేము ఇద్దరికి ఉపయోగపడేలాగా, అటు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇటు తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా మేము స్లైడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఇంగ్లీష్లో ఉంటుందండి, తర్వాత నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి తెలుగులో ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత ఈ స్లైడ్ని కొంచెంసేపు ఆపుతానండి. సో అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ప్రిపేర్ అవుతున్నారో ఎస్పెషల్లీ వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో తెలుగు మీడియం అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మేము ఈ ఇనిషియేటివ్ చేశాము. సో మీ నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూనే మేము అప్డేషన్ అనేది చేస్తున్నామండి. సో మీ దృష్టి కోసం అని చెప్పేసి, మీ యొక్క భవిష్యత్తు కోసం అని మేము ఇంతగా తాపత్రయపడుతున్నాం. కానీ సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. సో రాబోయే ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి కూడా స్పెషల్ సెషన్స్ అనేవి రాబోతున్నాయి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో కనుక టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే జ్ఞాన్ భారత్ మిషన్ న్యూస్లో ఉంది, తనోత్ మాతా టెంపుల్ న్యూస్లో ఉంది, అలాగే షింగిల్స్ డిసీజ్ అనే న్యూస్లో ఉంది, గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము. సంసద్ రత్న అవార్డ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. అలాగే అనురాగ్ భూషణ్ గారు ఇండియాస్ అంబాసిడర్ టు స్వీడన్కి అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే ఆపరేషన్ ఆలివా న్యూస్లో ఉంది. క్యాంపస్ కాలింగ్ ప్రోగ్రామ్ కూడా న్యూస్లో ఉంది. రాజోంకి బవోలి స్టెప్ వెల్ అనేది రిస్టోరేషన్ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎవరెవరు దీంట్లో పార్టిసిపెంట్స్ అనేది చూద్దాము. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ టుడే. సో లెట్స్ సీ ది డీటెయిల్. ఓకే, సో జ్ఞాన్ భారతం మిషన్. ఓకే, జ్ఞాన్ భారతం మిషన్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫర్ టుడే. బేసికలీ అప్కమింగ్ 9th June రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ జ్ఞాన్ భారతం మిషన్ని లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఇండియా వేలాది మనుస్క్రిప్ట్స్కి పెట్టింది పేరు. తాళపత్ర గ్రంథాలు చాలా మట్టుకి హిస్టారికల్గా మనకు ఉన్నాయి. సో వాటిని కాపాడే లక్ష్యంలో భాగంగా ఆల్రెడీ 2003లో మనకి నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్ని లాంచ్ చేయడం జరిగింది, విచ్ ఫంక్షన్స్ అండర్ ది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్లో భాగంగా ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ వారు అండర్లో ఈ నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో మనకు ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలు మనుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తరతరాలకు అందించే విధంగా డిజిటలైజేషన్ చేయడంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చారు. సో దీన్ని అప్డేషన్ చేస్తూ ఏది నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేస్తూ రీవాంప్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఈ జ్ఞాన్ భారతం మిషన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇదేంటి, నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్ని రీవ్యాంప్ స్కీమ్గా తీసుకొచ్చేదే జ్ఞాన్ భారతం మిషన్. సో దీంట్లో భాగంగా కాంప్రహెన్సివ్ మిషన్ ఎయిమ్ టు సర్వేయింగ్, డాక్యుమెంటింగ్, కన్జర్వింగ్ అండ్ డిజిటైజింగ్ ది మనుస్క్రిప్ట్ హెరిటేజ్. సో మన ఇండియాకి సంబంధించి, మన భారతదేశానికి సంబంధించి వేలాది కోట్లాది తాళపత్ర గ్రంథాలు ఉన్నాయండి. సో అవి ఎంతో జ్ఞానాన్ని కలిగించేవిగా ఉండడం జరిగింది. సో అందుకని చెప్పేసి తరతరాలకు రాబోయే ఫ్యూచరిస్టిక్ జనరేషన్స్కి ఈ మనుస్క్రిప్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు డిజిటలైజేషన్ చేయబోతున్నారు. ఓకే, ఈ మనుస్క్రిప్ట్ని డిజిటలైజ్ చేయబోతున్నారు, అదే జ్ఞాన్ భారతం మిషన్. సో దీంట్లో భాగంగా టు సర్వే, డాక్యుమెంట్, కన్జర్వ్ అండ్ డిజిటైజ్ ది 1 crore, దాదాపుగా 1 crore మనుస్క్రిప్ట్స్ని, తాళపత్ర గ్రంథాలని దీంట్లో భాగంగా డిజిటలైజ్ చేయబోతున్నారు. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, మ్యూజియంస్, లైబ్రరీస్, ప్రైవేట్ కలెక్షన్స్లో ఉన్నటువంటి మనుస్క్రిప్ట్స్ని కలెక్ట్ చేసి డిజిటలైజ్ చేయబోతున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దిస్ వన్, టు క్రియేట్ ది నేషనల్ డిజిటల్ రిపాజిటరీ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. సో దీంట్లో భాగంగా యాన్షియంట్ ఇండియన్ విజ్డమ్ ఏదైతే ఉందో దాన్ని రాబోయే తరాలకు అందించాలన్న ముఖ్య ఉద్దేశమే ఈ జ్ఞాన్ భారతం మిషన్. ఆల్రెడీ నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ చేస్తున్నారు. ఓకే, అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ది నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్టే జ్ఞాన్ భారతం మిషన్. ఇది 9th June రోజున మన నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయబోతున్నారు. ఓకే, నౌ తెలుగు వర్షన్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్ జ్ఞాన్ భారత్ మిషన్. సో కనుక చూసుకున్నట్లయితే
మనకి భారత ప్రభుత్వానికి సంబంధించిన సంస్కృతి మంత్రిత్వ శాఖ వారు దీన్ని నిర్వహిస్తున్నారు. పురాతన గ్రంథ సంపదను సర్వే చేయడం, డాక్యుమెంట్ చేయడం, సంరక్షించడం మరియు డిజిటలైజ్ చేయడం లక్ష్యంగా తీసుకున్న సమగ్ర జాతీయ మిషన్ ఇది. ఓకే, ఆల్రెడీ నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇది 2003లోనే స్థాపించడం జరిగింది. సో ఇది ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్లో ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏంటి, జ్ఞాన్ భారత్ మిషన్లో భాగంగా 1 కోటి పాత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో తాళపత్ర గ్రంథాలని సేకరించి వాటిని డిజిటలైజ్ చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ అంతా కూడా తెలుగు వర్షన్ ఆఫ్ ది స్లైడ్. ఓకే, సో ఎవరైతే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారో యూ కెన్ పాస్ అండ్ రీడ్ ఇట్. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే తనోత్ మాతా టెంపుల్ న్యూస్లో ఉందండి. సో సింబల్ ఆఫ్ ఫెయిత్, హిస్టరీ వాలర్కి ఇది గుర్తింపుగా ఉంది. ఇండియా అండ్ పాకిస్తాన్ బార్డర్లో ఈ టెంపుల్ అనేది లొకేట్ అయి ఉంది. దీన్ని మేజర్గా రాజస్థాన్ ఏదైతే ఉందో రాజస్థాన్ స్టేట్లో ఈ టెంపుల్ ఉండడం జరిగింది. సో 1200 year old హిందూ టెంపుల్ నియర్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇన్ రాజస్థాన్. సో మేజర్గా మనకి హింగ్లాంజ్ మాత ఏదైతే ఉందో హింగ్లాంజ్ మాత గారి పేరు మీదుగానే ఆ దేవత మూర్తిగా ఈ తనోత్ మాతా టెంపుల్ని ఉంచుకోవడం జరుగుతుంది. బేసిక్గా పాకిస్తాన్లో ఈ హింగ్లాంజ్ మాత చాలా ఫేమస్ అండి. హిందువులకి ఎక్కడైతే పాకిస్తాన్లో లొకేట్ అయినటువంటి హింగ్లాంజ్ మాత రూపకంగానే ఈ తనోత్ మాతా టెంపుల్ని బిల్డ్ చేయడం జరిగింది. ఎవరు బిల్డ్ చేశారు? లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్. సో 1200 years హిస్టరీ కలిగినటువంటి ఈ తనోత్ మాతా టెంపుల్ 1965లో అదేవిధంగా 1971లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఏదైతే వార్ ఉందో ఆ యుద్ధాలకు కూడా తట్టుకొని ఈ తనోత్ మాతా టెంపుల్ అనేది నిలబడిందన్నమాట. సో అందుకని చెప్పేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు 1971 నుంచి 1971 నుంచి తనోత్ మాతా టెంపుల్ యొక్క మెయింటెనెన్స్ ఓకే కార్యకలాపాలు అనేటివి మొత్తం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళే నిర్వహిస్తూ ఉన్నారనమాట. సో ఈ 1971, 1965 యుద్ధ సమయంలో ఏవైతే షెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పేలకుండా ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా తనోత్ మాతా మ్యూజియం ఏదైతే ఉందో తనోత్ మ్యూజియంలో కూడా పొందుపరచడం జరిగింది. సో అన్ఎక్స్ప్లోడెడ్ షెల్స్ ఏవైతే ఉన్నాయో అవి తనోత్ మ్యూజియంలో డిస్ప్లేగా ఉండడం జరిగింది. సో 1971 నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఈ తనోత్ మాతా టెంపుల్ని నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా విజయ్ స్తంభ విక్టరీ పిల్లర్ని కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ తనోత్ మాతా టెంపుల్ టైంలో. 1971 విక్టరీ తర్వాత ఇక్కడ ఈ విక్టరీ పిల్లర్ని నిర్మించడం జరిగింది. సో December 16 ఏంటి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేటివి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, జరపడం జరుగుతూ ఉంటుంది. December 16 ఎవ్రీ ఇయర్ కూడా 1971 వార్ టైంలో విక్టరీ అంటే విజయం సాధించినందుకు గాను జ్ఞాపికగా ప్రతి సంవత్సరం December 6న ఇక్కడ సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతాయి. సో మేజర్గా డెడికేటెడ్ టు తనోత్ రాయ్ ఫ్రమ్ హింగ్లాంజ్ మాతా. ఓకే, ఏ ఫార్మ్ ఆఫ్ హింగ్లాంజ్ మాతాగా దీన్ని చూపిస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు తెలుగు వర్షన్ కనుక చూసుకున్నట్లయితే భక్తి చరిత్ర సాహసానికి ప్రతీకగా ఇండో పాక్ సరిహద్దు వద్ద ఈ తనోత్ మాతా ఆలయం అనేది ఉంది. సో 1200 సంవత్సరాల పురాతన హిందూ ఆలయం ఇది. సో మేజర్గా మనకి హింగ్లాంజ్ మాతా రూపకంగా దీన్ని ఈ తనోత్ మాతాని పరిగణించడం జరుగుతుంది. 1965-71లో ఇండో పాక్ యుద్ధాల సమయంలో కూడా ఏమాత్రం నష్టపోలేదు, విస్ఫోటనం కాకుండా ఉండిపోయింది. సో ఏవైతే విస్ఫోటనం కాకుండా ఉండిపోయినటువంటి షెల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తనోత్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి. సో 1971 నుంచి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. విజయ స్తంభం అనేది ఉంది, ఓకే, నిర్మించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా December 6న ఇక్కడ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తారు. ఎందుకు? 1971 ఆ టైంలో మనం విజయం సాధించాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే షింగిల్స్ డిసీజ్ అండి. సో ఇది ఒక వైరస్ డిసీజ్ అండి. సో ఇంపార్టెంట్. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే ఒక వైరస్ వల్ల వస్తుంది. ఆ వైరస్ ఏంటంటే వారిసెల్లా జోస్టర్ వైరస్. సో ఈ వారిసెల్లా జోస్టర్ వైరసే మనకి చికెన్ పాక్స్ కారకం. చికెన్ పాక్స్ రావడానికి కూడా కారణం ఏంటి? ఈ వారిసెల్లా జోస్టర్. సో ఇంపార్టెంట్. ఇది షింగిల్స్ డిసీజ్ ఏదైతే వస్తుందో ఆ షింగిల్స్ డిసీజ్ కారణమైనటువంటి వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ కూడా మనకి చికెన్ పాక్స్ రావడానికి కారణం. ఓకే, మేజర్గా ఒక సైడ్ అంతా కూడా నెక్ అండ్ మనకి ఫేస్ సైడ్ అంతా కూడా ఏంటి పెయిన్ఫుల్ ర్యాషెస్ వస్తాయి. సో పెయిన్ఫుల్ ర్యాషెస్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సైడ్ అంతా కూడా ఫేస్కి ఒక సైడ్ మాత్రమే ఇదంతా రావడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఇచ్చింగ్, అదేవిధంగా హెడేక్, ఫీవర్, లైట్ సెన్సిటివిటీ అనేటివి అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో మరి ఈ షింగిల్స్ వ్యాధి రావడం వల్ల
ఈ సింగిల్స్ డిసీజ్ రావడం వల్ల మేజర్గా ఏమంటే పోస్ట్ హెప్టిక్ ఏదైతే ఉందో న్యూరోలజియా అనే మేజర్గా లాంగ్ టర్మ్ నర్వ్ పెయిన్నే ఈ పోస్ట్ హెప్టిక్ న్యూరాలజీ అంటారు. సో మేజర్గా ఈ షింగ్లియా డిజీజ్ అనేది రావడానికి గల కారణం ఏంటంటే 50+ పీపుల్కి ఎవరైతే 50 సంవత్సరాల పైబడిన వారు ఉంటారో వాళ్ళలో ఇది ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళకి అదేవిధంగా రావడం జరుగుతుంది. ఇది నాన్ కంటేజియస్, అంటే మేజర్గా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి రాదు. కాకపోతే ఏంటంటే చికెన్ పాక్స్ రావడానికి గల కారణం మేజర్గా ఈ షింగ్లియా డిసీజ్ అనేది కారణం కావచ్చు. సింగిల్స్ అనే డిసీజ్, ఈ సింగిల్స్ డిసీజ్ కనుక చూసుకున్నట్లయితే వ్యాక్సినేషన్ ద్వారా అరికట్టవచ్చు. సో స్ట్రింగిక్స్ వ్యాక్సిన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. స్ట్రింగిక్స్ అనే వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంది, దాన్ని రికమెండ్ చేయడం కూడా జరిగింది. సో షింగిల్స్ రిస్క్ని ఇది అండ్ ఇట్స్ కాంప్లికేషన్స్ని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. స్ట్రింగిక్స్ వ్యాక్సిన్, సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ టుడే కరెంట్ అఫేర్స్లో యాక్చువల్లీ స్ట్రింగిక్స్ వ్యాక్సిన్ గురించే ఉండాలి. సో ఇది స్ట్రింగిల్స్ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి రికమెండ్ చేస్తున్నారు. మేజర్గా 23% ఆఫ్ ది లోయర్ కార్డియోవాస్కులర్ రిస్క్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి, అంటే తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. కార్డియోవాస్కులర్ రిస్క్ని తగ్గించే ఛాన్సెస్ కూడా ఈ స్ట్రింగిక్స్ వ్యాక్సిన్కి ఉంది అని చెప్పేసి మనకి సౌత్ కొరియాలో ఒక స్టడీ ద్వారా చెప్తుంది. అదేవిధంగా వేల్స్ న్యాచురల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో వేల్స్కి సంబంధించి రెడ్యూస్డ్ డెమెన్షియా ఆన్సెట్ ఏదైతే ఉందో అది కూడా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ స్ట్రింగిక్స్ వ్యాక్సిన్కి ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వేరియస్ స్టడీస్. ఓకే, ఇదంతా కూడా తెలుగుకు సంబంధించిన పీపీటీ అండి. సో చూసుకోవచ్చు, వెరిసెల్లా జోస్టర్ వైరస్ వల్ల ఈ షింగిల్స్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. తీవ్రంగా తలనొప్పి, నొప్పి చేసే దుద్దర్లు రావడము, అదేవిధంగా దీర్ఘకాలిక నరాలను ఏదైతే పోస్ట్ హెర్పటిక్ న్యూరాలజీ అంటారు దీన్నే, ఈ సింగిల్స్ రావడం వల్ల పోస్ట్ హెర్పటిక్ న్యూరాలజీ అనేది ఎక్కువగా ఉంటుంది, దీర్ఘకాలిక నరాల నొప్పి. సో మేజర్గా ఎవరికి వస్తుంది, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, అదేవిధంగా రోగనిరోధక శక్తి తగ్గిన వారికి ఇది వస్తుంది. సో ఇది ఒక సంక్రమణ వ్యాధి కాదు. సో ఈ వైరస్ చికెన్ పాక్స్ రాకపోయిన వారికి వైరస్ వ్యాపించవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి స్ట్రింగిక్స్ అనే టీకా కూడా అవైలబుల్గా ఉంది. ఈ స్ట్రింగిక్స్ యొక్క టీకా వల్ల కూడా మనకి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని 23% వరకు తగ్గిస్తుంది అని చెప్పేసి సౌత్ కొరియాలో ఒక స్టడీ చెప్పడం జరిగింది. ఓకే, వేల్స్లోని ప్రకృతి సిద్ధ పరిశీలన డిమెన్షియా ప్రారంభాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పడం జరిగింది ఈ స్ట్రింగిక్స్ వ్యాక్సిన్. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మనకి గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ ఎక్సర్సైజ్ న్యూస్లో ఉంది. గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా. ఇది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుందంటే చైనా అండ్ కాంబోడియా మధ్యలో జరుగుతుంది. ఏ డేట్స్లలో May 14 నుంచి May 28 మధ్యలో. సో లొకేషన్ వచ్చేసి రీమ్ నావెల్ బేస్ ఏదైతే ఉందో రీమ్ నావెల్ బేస్ ఇది కాంబోడియాలో లొకేట్ ఉంది. ఈ రీమ్ నావెల్ బేస్లో ఈ గోల్డెన్ డ్రాగన్ ఎక్సర్సైజ్ 2025 నిర్వహిస్తున్నారు. 2016 తర్వాత 2016 నుంచి ఈ గోల్డెన్ డ్రాగన్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారు. అయితే 2016 నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ గోల్డెన్ డ్రాగన్ ఎక్సర్సైజ్లో 2025లో నిర్వహించబోయేది అతి పెద్దది. ఓకే, ఇక్కడ అతిపెద్ద గోల్డెన్ డ్రాగన్ ఎక్సర్సైజ్ ఎప్పుడు నిర్వహిస్తున్నారు, 2025లో. 2016 నుంచి ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారు, కాకపోతే ఈ సంవత్సరం అతిపెద్దగా నిర్వహించడం జరుగుతుంది. సో మేజర్ థీమ్ కౌంటర్ టెర్రరిజం అండ్ హ్యూమనిటేరియన్ రిలీఫ్. కౌంటర్ టెర్రరిజం అండ్ హ్యూమనిటేరియన్ రిలీఫ్లో భాగంగా ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నారు. సో దీంట్లో మేజర్గా ల్యాండ్, సీ అలాగే ఎయిర్ ఆపరేషన్స్లో భాగంగా కూడా నిర్వహిస్తున్నారు. ఓకే, సో మేజర్గా రీమ్ నావల్ బేస్ వచ్చేసి చైనీస్ వార్షిప్స్ ఏప్రిల్ 2025 తర్వాత హోస్టెడ్ చేయబోతున్నాయి. సో ఇది ఈ రీమ్ నావల్ బేస్ ఏదైతే ఉందో ఇప్పుడు పూర్తిగా ఆపరేషన్స్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో చైనా యొక్క ఎక్స్పాండింగ్ నావల్ ప్రజెన్స్ అనేది ఇక్కడ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో దీని యొక్క చైనాకు సంబంధించి నావెల్స్ అనేటి ఏదైతే నేవీ ఉంటుందో ఆ నేవీ యొక్క ప్రజెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యుఎస్కు సంబంధించిన బాలీకటన్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్ లెడ్ బాలీకటన్ డ్రిల్స్ కూడా ఈ ఎక్సర్సైజ్ డ్రాగన్ ఏదైతుందో గోల్డెన్ డ్రాగన్ మిలిటరీ ఎక్సర్సైజ్తో సంయుక్తంగా అంటే ప్యారలల్గా నిర్వహించబడుతుంది. మరి ఈ బాలీకటన్ డ్రిల్స్లో ఎవరెవరు
ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, జపాన్. ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, జపాన్లు కూడా సంయుక్తంగా యుఎస్తో పాటు ఈ బాలికటన్ డ్రిల్స్లో ఉన్నాయి. సో ఈ 2 డ్రిల్స్, ఇటు ఒక పక్క చూస్తే గోల్డెన్ డ్రాగన్ ఎక్సర్సైజు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజు, అలాగే బాలికటన్ డ్రిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇండో పసిఫిక్ రీజియన్లో ఈ 2 దేశాలు యుఎస్ అండ్ చైనా మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని ఈజీగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ. సో యూ కెన్ ఈజీలీ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సంసద్ రత్న అవార్డ్స్ న్యూస్లో ఉన్నాయి. 2025 గాను ఈ సంసద్ రత్న అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మహారాష్ట్ర వచ్చేసి మొత్తం 17 అవార్డు ఇస్తే దాంట్లో 7 అవార్డ్స్ వచ్చేసి మహారాష్ట్ర రిలేటెడ్ ఎంపీస్కే రావడం జరిగింది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ టుడే. ఓకే, 15th ఎడిషన్, మరి ఇది ఎన్నో ఎడిషన్ అండి? 15th ఎడిషన్ సంసద్ రత్న అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. జూలై 2025లో ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి గాను 17 ఎంపీస్కి ఈ సంసద్ రత్న అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. సో దీంట్లో లోక్సభ, రాజ్యసభ, అలాగే 2 పార్లమెంటరీ కమిటీస్కి ఇవ్వడం జరిగింది. ఓకే, టాప్ స్టేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 7 ఎంపీస్ వచ్చేసి మహారాష్ట్ర నుంచి ఉన్నారు. యూపీ, జార్ఖండ్, రాజస్థాన్ నుంచి 2 ఉన్నారు. ఒడిశా, తమిళనాడు, కేరళ, అస్సాం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ సంసద్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో మరి ఈ సంసద్ రత్న అవార్డు ఎందుకు ఇస్తారంటే పార్లమెంటరీ డిస్కషన్లో, పార్లమెంటరీ ఫోరమ్స్లో ఎవరైతే కీ రోల్స్ చేస్తారో, ఎవరైతే క్వశ్చన్స్, డిబేట్స్లలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారో వారికి ఈ సంసద్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు ఫస్ట్ టైం ప్రపోజ్ చేశారు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో వారి చేతుల మీదుగానే చెన్నైలో ఫస్ట్ సంసద్ రత్న అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు 15th ఇవ్వడం జరిగింది. సో మొత్తం 17 మందికి 2025 గాను ఈ సంసద్ రత్న అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, డిబేట్స్, పార్లమెంటరీ కాంట్రిబ్యూషన్స్ గాను ఈ సంసద్ రత్న అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే అకౌంటబిలిటీ పెంచుతుంది, అలాగే ప్రమోట్స్ డెమోక్రటిక్ ఎక్సలెన్స్. సో ప్రైమ్ పౌండ్ మరి ఎవరు ఇస్తారు ఈ సంసద్ రత్న అవార్డ్స్ అంటే మేజర్గా ఇన్స్టిట్యూటెడ్ బై ది ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అండ్ ఈ మ్యాగజైన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో 2010. సో వీరి ఆధ్వర్యంలో ఈ సంసద్ రత్న అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అండ్ ఈ మ్యాగజైన్ ప్రెజెన్స్. ఓకే, సో జ్యూరీ చైర్ ఎవరు ఈసారి కనుక చూసుకున్నట్లయితే హన్స్రాజ్ గంగారాం అహిర్. హన్స్రాజ్ గంగారాం అహిర్ గారు వీరు నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉందో దానికి చైర్మన్గా కూడా ఉండడం జరిగింది. సో ఈ అవార్డ్స్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సెరమనీ వచ్చేసి చెన్నైలో ఇవ్వడం జరిగింది. సో మరి ఫస్ట్ అవార్డు కూడా ఎవరు అంటే ఇక్కడ హన్స్రాజ్ గంగారాం అహిర్ గారే ఫస్ట్ అవార్డు అనమాట. సో ఎప్పుడైతే చెన్నైలో ఫస్ట్ సెరమనీలో ఇచ్చారో అప్పుడు కూడా ఈ అవార్డు తీసుకున్నది హన్స్రాజ్ గంగారాం అహిర్ గారు. సో ఇప్పుడు జ్యూరీకి వీరు చైర్గా ఉండడం జరిగింది. ఓకే, సో ఇదంతా కూడా తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ. ప్లీజ్ పాజ్ ఇట్ డౌన్. ఓకే, నోట్ ఇట్ డౌన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అనురాగ్ భూషణ్ గారు స్వీడన్కి ఇండియాస్ అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సింపుల్ అండి, వీరు అడిషనల్ సెక్రటరీగా ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి. సో వీరు ఏంటంటే ఇప్పుడు స్వీడన్ కంట్రీకి అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సింపుల్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ దాంట్లో కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇటీవల కాలంలో స్వీడన్కి అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అవ్వడం జరిగిందంటే అనురాగ్ భూషణ్ గారు. అనురాగ్ భూషణ్ గారు. ఓకే, మనం స్వీడన్ గారి చూసుకున్నట్లయితే దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి స్టాక్హోమ్. ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి స్వీడిష్ క్రోనా వచ్చేసి అక్కడి యొక్క కరెన్సీ. కాంటినెంట్ వచ్చేసి యూరోప్ కాంటినెంట్లో ఉండడం జరిగింది. ఓకే, అనురాగ్ భూషణ్ వీరే అండి. సో వీరు ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్లో అడిషనల్ సెక్రటరీగా ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో. వీరిని స్వీడన్కి అంబాసిడర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఆపరేషన్ ఆలివా. సో దీన్ని 2020 డిసెంబర్లో లాంచ్ చేయడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డు అలాగే ఒడిశా గవర్నమెంట్ సంయుక్తంగా ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ని సంరక్షించడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ ఆలివా అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డు అదేవిధంగా ఒడిశా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఓకే, ప్రొటెక్ట్ ది నెస్టింగ్ హ్యాబిటాట్స్ ఆఫ్ ది ఒడిశా కోస్ట్. సో మేజర్గా మనకి ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ మేజర్గా ఈ అవి వచ్చి నెస్టింగ్ అంటే గుడ్లను పెట్టి పిల్లల్ని కంటాయి అన్నమాట. సో ఆ టైంలో మేజర్గా ఈ ఫిషింగ్ నెట్స్ ద్వారా అదేవిధంగా పోచర్స్ ఎవరైతే ఉంటారో హంటర్స్ ఎవరైతే ఉంటారో వాటి ఆ కారణాల వల్ల ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ అనేవి అంతరిస్తున్నాయి. సో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ ఆలివా అని చెప్పేసి లాంచ్ చేశారు. సో అవి హ్యూజ్ నెస్టింగ్ కొన్ని వేలల్లో వచ్చి
గుడ్లు పొదుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ గుడ్లు పెట్టే ప్రాంతాన్ని అంతా కూడా అరబిడా అంటారు. సో హ్యూజ్ నెస్టింగ్ ఏరియాని ఏదైతే ఉంటుందో దాన్నంతా కూడా అరబిడగా పేర్కొనడం జరుగుతుంది. సో మేజర్ లొకేషన్స్ ఏంటంటే గహీర్మాత, ఋషికిల్య, అలాగే దమ్రా రివర్ ఏదైతే ఉందో ఈ దమ్రా రివర్ టైంలో ప్లేసెస్లో ఈ ఆలివ్ రెడ్లీ టర్టిల్స్ ఎక్కువగా గుడ్లను పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో మేజర్గా ఇవి ఎక్కడెక్కడ పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్లో ఉండడం జరుగుతుంది. సో మాస్ నెస్టింగ్ ప్లేస్ని ఏమంటారు? అరబిడా ఇన్ ఓషియా, ఒడిశాలో ఉన్నటువంటి అరబిడాగా పేర్కొనడం జరుగుతుంది. సో వరల్డ్స్ లార్జెస్ట్ ఏదైతే ఉందో మేజర్గా గహీర్మాత, అదేవిధంగా ఋషికుల్య, దేవి రివర్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఇవి ఎక్కువగా ఉంటాయి. సో మేజర్గా థ్రెట్స్ ఏంటంటే ఇల్లీగల్ ట్రావెలింగ్, అదేవిధంగా నెట్ ఎంటాంగిల్మెంటు, పొల్యూషన్స్, ప్రెడేటర్స్, ఇవన్నీ కూడా వీటి అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు అన్నమాట. సో మేజర్గా ఇప్పుడు ఏంటి, యూజ్ ఆఫ్ టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్ని యూజ్ చేసి టర్టిల్స్ అనేటివి ఆ మాస్ ఫిష్ నెట్స్లోకి వెళ్ళిపోయే విధంగా ఇలాంటి నెట్స్ని ఇస్తున్నారనమాట. సో ఎయిర్ సర్వేలెన్స్ ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రొటెక్ట్ చేయడం కోసం. సో పెట్రోలింగ్ బై షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్, బ్యాన్ అండ్ నైట్ ఫిషింగ్, ఓకే, వాటి యొక్క సంరక్షణ కోసం. అదేవిధంగా టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజెస్ని ఇస్తున్నారు. ఎయిర్ సర్వేలెన్స్ అండ్ అవేర్నెస్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇది, ఓకే. IUCN స్టేటస్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనకి ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా, ఎక్స్టింక్షనా, వైల్డ్ ఎక్స్టింక్షనా, వల్నరబుల్ అని ఉంటుంది. సో మేజర్గా ఇవి వల్నరబుల్. సో వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మాత్రం షెడ్యూల్ 1లో హైలీ ప్రొటెక్షన్ ఏరియాలో ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏదైతే ఉందో, సైట్స్, కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏదైతే ఉందో, కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏదైతే ఉందో, ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏది ఉందో దాంట్లో మాత్రం హై ప్రొటెక్షన్లోనే ఉంది. అపెండిక్స్ 1లో ఉండడం జరిగింది, ఓకే. సో ఇదంతా కూడా ఆపరేషన్ ఒలివియా మనకి తెలుగు వర్షన్ అండి. మేజర్గా వచ్చేసి అరబిడా అనేది ఏంటి, మేజర్గా వచ్చేసి బహుసంఖ్యలో మాస్ నెస్టింగ్ చేసేదాన్ని అరబిడా అంటారు. సో ఈ ఆపరేషన్ ఒలివియా వచ్చేసి డిసెంబర్ 2020లోనో లాంచ్ చేయడం జరిగింది. సో గహీర్మాత, ఋషికుల్య ప్లేసెస్లో ఎక్కువగా మనకి ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. దేవి నది తీర ప్రాంతంలో ఇవి ఎక్కువగా మాస్ నెస్టింగ్ చేస్తూ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాంపస్ కాలింగ్, ఓకే. క్యాంపస్ కాలింగ్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఎవరు? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వారు ఈ క్యాంపస్ కాలింగ్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో దేంట్లో కొలాబరేషన్ విత్ ది యువ మంథన్ యూత్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ క్యాంపస్ కాలింగ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మేజర్గా 1000 యూనివర్సిటీస్, 1000కి పైగా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఏవైతే అక్రాస్ ఇండియా ఉన్నాయో వాటిలో జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్, హరాస్మెంట్, అలాగే సైబర్ క్రైమ్స్ పైన స్టూడెంట్స్కి ట్యాకిల్ చేసే విధంగా జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్, అలాగే హరాస్మెంటు, సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అని చెప్పేసి 1000 పైగా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో ఇండియాలో ఈ క్యాంపస్ కాలింగ్ అనే ప్రోగ్రామ్ని తీసుకొస్తున్నారు. ఎవరు? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ హరాసింగ్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ బేస్లో డిస్క్రిమినేట్ చేస్తున్నారో వాళ్ళకి ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఏ విధంగా అవేర్నెస్ తీసుకురావాలనేదే ఈ క్యాంపస్ కాలింగ్, ఓకే. దీంట్లో భాగంగా యువ మంథన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అండి. దాని ద్వారా సో ఎవరైతే అంటే దీని కింద మేజర్గా ఇప్పుడు 1000 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అంటున్నామో, సో దీంట్లో భాగంగా ఒక్కొక్క క్యాంపస్ నుంచి మనకి ఒక 2 మేల్స్ అదేవిధంగా 2 ఫీమేల్ అంబాసిడర్స్ అనేటివి సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా అవేర్నెస్ క్యాంప్స్ అనేటివి నిర్వహించబోతున్నారు, ఓకే. సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్ అండి. సో సైబర్ నేరాలపైన అవగాహన కల్పించేందుకై, లింగ నిర్ధారణ, వివక్ష, వేధింపులు, అదేవిధంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకై అని చెప్పేసి కాలింగ్ క్యాంపస్ని తీసుకొచ్చారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వారు యువ మంథన్లో భాగంగా. సో 1000కి పైగా విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలో దీన్ని తీసుకొస్తున్నారు. 2 పురుషులు 2 మహిళలను ప్రతి క్యాంపస్ నుంచి సెలెక్ట్ చేసి అంబాసిడర్గా తీర్చిదిద్దబోతున్నారు, ఓకే. కాలింగ్ క్యాంపస్. నెక్స్ట్ వచ్చేసి రాజోంకి బవోలి స్టెప్ వెల్ అనే దాన్ని దీన్ని రీబ్యాంప్ చేయబోతున్నారు, అంటే రీబిల్డ్ చేయబోతున్నారు. సో ఎవరెవరు దీన్ని సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నారు, అదేవిధంగా దీని స్పెషాలిటీ ఏందని చూద్దాం. రాజోంకి
బవోలి స్టెప్ వెల్ అండి, ఇది ఒక మెట్ల బావి అన్నమాట. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అదేవిధంగా వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అదేవిధంగా వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఇండియా, అదేవిధంగా టీసీఎస్ ఫౌండేషన్. ఓకే, మాన్యుమెంట్స్ ఫండ్ ఇండియా, టీసీఎస్ ఫౌండేషన్, ఈ 3 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ ఏదైతే రాజోంకి బవోలి స్టెప్ వెల్ ఏదైతే ఉందో దాన్ని రీబిల్డ్ చేయబోతున్నారు. ఓకే, అది శిథిలావస్థకు వచ్చింది, దాన్ని పునరుద్ధరించబోతున్నారు అనమాట. సో మేజర్గా ఇది ఎక్కడ ఉంది, మెహ్రూలి ఆర్కియాలజికల్ పార్క్ ఏదైతే ఉందో, మెహ్రూలి ఆర్కియాలజికల్ పార్క్ సౌత్ ఢిల్లీలో ఉంది. అక్కడ ఈ రాజోంకి బహోలి అని చెప్పేసి ఒక మెట్ల బావి ఉందన్నమాట. సో దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే 1506 సంవత్సరంలో దౌలత్ ఖాన్ డ్యూరింగ్ ది సికిందర్ లోడి టైంలో దౌలత్ ఖాన్ గారు దీన్ని నిర్మించడం జరిగింది. సో సింబల్ ఆఫ్ లోడీ ఎరా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి ఇది పెట్టింది పేరు అన్నమాట. సో మేజర్గా సమ్మర్లో రీట్రీట్ అండ్ వాటర్ రిజర్వాయర్గా ఇది పనిచేసింది అనమాట. ఓకే, రాజోంకి బౌలి మీన్స్ ఏంటి అంటే స్టెప్ వెల్ ఆఫ్ ది మాన్సూన్స్. ఓకే, ఎవరైతే పని వాళ్ళు ఉంటారో వారి యొక్క స్టెప్ వెల్గా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, 4 లెవెల్ సబ్ టెరెన్ స్ట్రక్చర్ అనమాట. సో చూస్తున్నట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా 4 లెవెల్స్లో నార్వింగ్ యాజ్ ఇట్స్ డిసెంట్. సో మేజర్గా మనకి ఇంట్రికేట్ స్టోన్ కార్వింగ్స్ మేజర్గా ఈ రాజోంకి బవోలి ఏదైతే ఉందో దీన్ని రివాంప్ చేయబోతున్నారు, పునరుద్ధరించబోతున్నారు. సో ఆ ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఎక్కడ లొకేట్ అయి ఉంది మెహ్రౌలి ఆర్కియాలజికల్ పార్క్, ఎవరు బిల్డ్ చేశారు, మేజర్గా మనకి వచ్చేసి లోడీ ఎరా టైంలో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి ఇది పెట్టింది పేరు అన్నమాట. ఓకే, సో ఇది తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ. సో ప్లీజ్ పాస్ ఇట్ డౌన్ అండ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, భారత పురావస్తు పరిశీలన సంస్థ, వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ ఇండియా, అదేవిధంగా టీసీఎస్ ఫౌండేషన్ వారు దీన్ని సంయుక్తంగా సంరక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎక్కడ మెహ్రౌలి ఆర్కియాలజికల్ పార్క్లో ఇది ఉండడం జరిగింది. దౌలత్ ఖాన్ టైంలో, సికిందర్ లోడి టైంలో దౌలత్ ఖాన్ నిర్వహించడం జరిగింది. కార్మికుల మెట్ల బావిగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. రాజోంకి బావోలి అంటే కార్మికుల మెట్ల బావి అని అర్థం అన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్కి అదేవిధంగా యూపీఎస్సీ ర్యాపిడ్ రివిజన్ కూడా టీవీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.